నమస్తే అండి. నేను మీ డాక్టర్ కిషోర్ కుమార్. ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ చాలామంది ఒక పెద్ద భూతద్దంలో చూసేసి, అయ్య బాబోయ్ నాకు ఈ సమస్య వచ్చేసింది, నేను శృంగార జీవితాన్ని సక్రమంగా అనుభవించట్లేదు, నా భాగస్వామి కూడా సంతృప్తిగా లేదని నేను అనుకుంటున్నాను అని అపోహలో ఉంటున్నారు కదా. అటువంటి పెద్ద సమస్యని చిన్నగా ఎలా పరిష్కరించుకోవాలో ఇవాళ చెప్తారండి. అంటే అది పెద్ద సమస్య కాదు అన్న విషయం మీకే అర్థమవుతుంది. ప్రీమెచ్యూర్డ్ ఎజాక్యులేషన్ అనేటువంటిది ముఖ్యంగా మైండ్ అండ్ బాడీ చైన్ ఎలా ఉందో చూడండి. బ్రెయిన్కి సంబంధించింది, అలాగే నర్వస్ సిస్టమ్కి సంబంధించింది, పెల్విక్ మజిల్స్కి సంబంధించింది. ఎర్లీ ఎజాక్యులేషన్ అంటే బ్రెయిను, నర్వస్ సిస్టము, పెల్విక్ మజిల్స్ కనుక ఉంటే ఎర్లీ ఎజాక్యులేషన్ అనేటువంటి మానసిక స్థితి అంటే మీరు ఆలోచన విధానంలో మీరు కనుక ఆ స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ మీ మైండ్లో ఉన్నప్పుడు నర్వస్ సిస్టమ్ అనేటువంటిది కొంచెం వీక్ అయిపోతుంది కదా. సో నర్వస్ అయిపోయాడు అంటాం. ఆ యొక్క భయంకరమైన దృశ్యం చూడగానే నర్వస్ అయిపోయాడు అంటే బ్రెయిన్ సిస్టమ్కి ఒక షివరింగ్ అనేటువంటిది వచ్చేసి ఒక నర్వస్ సిస్టమ్ వీక్ అయిపోయింది. తర్వాత ఏమవుతుంది, ఈ పెల్విక్ మజిల్స్ అన్నీ కూడా స్ట్రెంగ్త్ అవ్వాల్సినవి కూడా లూజ్ అండ్ అవ్వటం వల్ల ప్రీమెచ్యూర్డ్ ఎజాక్యులేషన్ అనేటువంటిది జరుగుతుంది. మరి ఇదంతా పెద్ద సమస్య కదా సార్, మీరు చాలా చిన్న సమస్యని ఎలా చెప్తున్నారు అని అనుకుంటున్నారా? ఆ చిన్నగా ఈ ఈ మీరు అనుకునే ఈ పెద్ద సమస్యని చిన్న చిన్న చిట్కాల ద్వారా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చూద్దాం. అంటే ఇక్కడ మీ ప్రీమెచ్యూర్డ్ ఎజాక్యులేషన్ గల కారణాలు ఏంటి? ఒకటి బ్రెయిన్, రెండోది ఏంటి నర్వస్ సిస్టమ్, మూడోది పెల్విక్ మజిల్స్. ఫస్ట్ బ్రెయిన్ని ఎలా కంట్రోల్ చేసుకుని ఈ ప్రీమెచ్యూర్డ్ ఎజాక్యులేషన్ కంట్రోల్ చేయాలో చెప్తాను చూడండి. అంటే మన యొక్క బ్రెయిన్ కనుక మీరు ఈ యొక్క ఇంటిమసీలో కానీ ఇంటర్ కోర్స్ స్టార్ట్ చేసే ముందు కానీ మీరు ఒక్క చిన్న 5 minutes కనుక చక్కగా ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కనుక చేయగలిగితే ఆ మైండ్ అంతా కామ్నెస్ వస్తుంది. ఒక ఎఫర్మేషన్ అంటాం అనమాట, అంటే ఊహించుకోవటం అని అంటాం కదా. అంటే ఏదైనా సరే అంటే అది ఊహ, అది జరిగిపోయినట్టుగా అనమాట. మీరు ఎక్కువసేపు శృంగారం చేస్తున్నట్టుగా ఒక 1 minute ఊహించుకోండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఒక 5 నిమిషాలు చక్కగా చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయగానే ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్ మీ బాడీలోకి వెళ్ళటం వల్ల మైండ్ కామ్ అవుతుంది. మీరు 4-5 రకాలుగా ఆలోచించేటటువంటి విధానాల నుంచి మనకి సింగిల్ స్క్రీన్ ఇది వస్తుంది. ఎప్పుడైతే గనక కాన్సన్ట్రేషన్ మొత్తం నేను ఇంకొక 5-10 నిమిషాల్లో నేను శృంగారంలో పాల్గొవాలి అని అనుకున్నప్పుడు మీ బ్రెయిన్ని మీరు ఆధీనంలో తీసుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా చాలా సింపుల్. ఒక 5 నిమిషాలు చక్కగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. బాగా గాలి తీసుకుని వదలటం ఒక 5 నిమిషాలు చేసి ఒక్క నిమిషం మీరు హీరోగా ఊహించుకోండి. మీరు బ్రహ్మాండమైన హీరోగా ఊహించుకుని మీరు అనుకున్న 10 నిమిషాల 20 నిమిషాల ఊహించుకోండి సార్, ఊహించుకుంటూ పోయేదే ఉంది. ఒకసారి ఊహించుకున్న తర్వాత అప్పుడు మీ బ్రెయిను ఇది రెడీ అయిపోతుంది. దీని తర్వాత దీనికి ఇంటర్లింక్ కదా నర్వస్ సిస్టమ్. మీరు ఎప్పుడైతే భయపడుతూ ఏమవుద్దో, నాకుంది ఈ సమస్య ఉంది, ఇవన్నీ ఆలోచనతో మీరు వెళ్ళినప్పుడు మీ బ్రెయిన్ మీకు సహకారం చేయనప్పుడు మీ నర్వస్ సిస్టమ్ ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఏమేం చేశారు, మీరు బ్రెయిన్ని మీకు ఆధీనంలో పలుచుకుని మీ ఆధీనంలో ఉంచుకున్న తర్వాత అది పడిపోయిన తర్వాత మీ నర్వస్ సిస్టమ్ మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంది. కాబట్టి నర్వస్ సిస్టమ్ గురించి ఆలోచించక్కర్లేదు, బ్రెయిన్ కంట్రోల్లో వచ్చింది. కాబట్టి తర్వాత మీరు చేయాల్సింది ఈ యొక్క పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంగ్తన్ చేయాలి, ఆ మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేయాలి. ఆ మజిల్స్ని ఎలా స్ట్రెంగ్తన్ చేయాలంటారు? నేను చెప్పాను కదా, చిన్న చిన్న ఒక మజిల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఈ కేగల్ ఎక్సర్సైజ్ మీకు మన ఇక్కడ స్క్రీన్లో వేయమని చెప్తాను నేను. ఆ కేగల్ ఎక్సర్సైజ్ కనుక చేసిన, లేకపోతే అశ్విని ముద్రను కనుక మీరు ప్రాక్టీస్ చేసిన ఈ యొక్క పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అన్ని స్ట్రెంగ్త్ అవుతాయి. ఈ యొక్క ఎప్పుడైతే పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంగ్త్ అయితే గనక మీకు ఆటోమేటిక్గా మీరు దీన్ని కంట్రోల్లో తీసుకున్నారు, ఆధీనంలో తీసుకున్నారు, దీనివల్ల ఇది కంట్రోల్ అయింది. దీనికి చక్కటి ఎక్సర్సైజ్ ఇవ్వటం వల్ల ఈ ప్రాబ్లం అనేటటువంటిది రాదు. చూసారా, మీరు ఈ ప్రాబ్లం అన్నీ ఎక్కడ సమస్య ఉంది, ఇక్కడతో మొదలవుతుంది, మీరు అనుకున్న పని అవ్వట్లేదు. సో కాబట్టి రిలాక్సేషన్, మీరు ఎప్పుడైతే గనక మీరు ఇంటిమసీలో ఇంటిమసీ చేయాలనుకుంటే ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంటు. మీరు చూడండి, మీరు అనుకున్నటువంటి పెద్ద సమస్య ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి నేను చెప్పేటటువంటి సింపుల్ చిట్కాలు చూడండి, చాలా సింపుల్ చిట్కా ఇవి. అంటే మేము ఇచ్చేటటువంటి పోషకాలతో కూడినటువంటి కిట్ తీసుకుని
మీరు గనక ఇలాంటి సింపుల్ ఎక్సర్సైజ్ని గనక మీరు ఫాలో అవ్వగలిగితే మీ యొక్క పిఈ అనేటువంటిది శాశ్వతంగా పోతుంది, శాశ్వతంగా సమస్య పోతుంది. చూస్తూనే ఉండండి, మరో టాపిక్లో మళ్ళీ కలుద్దాం. మీ డాక్టర్ కిషోర్.